ఏపీ సీఎం చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కొట్టివేతకు గురవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబుపై చాలా రకాల కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ఆ కేసులన్నీ తప్పుడు కేసులుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు కొట్టివేతకు గురి కావడం విశేషం. తాజాగా ఈడీ కూడా ఈ కేసును తేల్చేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇదే కేసులో చంద్రబాబు దాదాపు 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు అంగీకారం తెలుపలేదు. చివరికి అనారోగ్య కారణాల రీత్యా అప్పట్లో మధ్యంతర బెయిల్ వచ్చింది. అసలు ఆధారాలు లేని కేసులో అన్ని రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కానీ ఇప్పుడు చంద్రబాబుపై పెట్టినవన్నీ తప్పుడు కేసులుగా తేలిపోతున్నాయి. వాటి ఆధారాలు లేకపోవడంతో క్లోజ్ అవుతున్నాయి. అయితే అప్పట్లో అవినీతి కేసులంటూ చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసిన వారిని, చేయించిన వారిని ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2023 సెప్టెంబర్లో కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. ఆ సమయంలో అవినీతి కేసులంటూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును తెరపైకి తెచ్చారు. అర్ధరాత్రి చంద్రబాబును అరెస్ట్ చేశారు. రోడ్లు మార్గంలో గుంటూరు తీసుకొచ్చారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఆధారాలు లేని కేసు కావడంతో వెంటనే బెయిల్ వస్తుందని అంతా భావించారు. కానీ కోర్టు చంద్రబాబును రిమాండ్ విధించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు చంద్రబాబును తరలించారు. అసలు ఆధారాలు లేని కేసు నమోదు చేయడం, ఆపై ప్రతిపక్ష నేత కావడం, ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించడం వంటి కారణాలతో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఆ పని చేయకపోవడంతో తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అప్పట్లో కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే అటు తర్వాత ఆ కేసుల్లో ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు ఒక్కొక్క కేసును ఏసీబీ విత్డ్రా చేసుకుంటోంది.